తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అందరి చూపు ఆయన కోసమే. మాజీ సీఎం కేసీఆర్ సభకి వస్తారా రారా అనే దాని మీదే చర్చలు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్పై వార్ డిక్లేర్ చేసింది గులాబీదళ. ఇప్పటికే అసలు అధికారంలో ఉండే అర్హతే లేదంటుంది బీఆర్ఎస్. అధికారం కోల్పోయి ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు మాట్లాడే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా కాంగ్రెస్ కొట్టిపారేస్తుంది. ఇద్దరు తోడు దొంగలే, వాళ్ళు ఏం చేశారో వీళ్ళు అదే చేస్తున్నారు అంటుంది బీజేపీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతిలో తెలంగాణ దగా పడిందని ఆరోపణలు. ఇంతకీ ఆధిపత్య ధోరణి ఎవరిది, అహంకార ధోరణి ఎవరిది? విగ్రహ రాజకీయం, హైడ్రా పథకాల అమలు, అరెస్టులు ఈసారి తెలంగాణ అసెంబ్లీలో రణరంగంగా మారే అవకాశాలున్నాయి. అయితే ఇది తెలంగాణ అభివృద్ధి కోసమా లేక పార్టీ ఆధిపత్యం కోసమా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీకి అయితే రాలేదు. మరి ఇప్పుడైనా సరే సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో ఈ సంవత్సరంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికైనా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తారా? ఈ సంవత్సర కాలం పాలనలో ఏ విధంగా ఉంది, ఏంటి ప్రభుత్వ అలసత్వం, ఏంటి పథకాలు వస్తున్నాయా రావట్లేదా అనే దానిపై క్లారిటీ ఇస్తారా అనేదైతే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే మరొక విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరిస్తామంటున్నారు కాంగ్రెస్. అయితే ఇది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి మాత్రమే. అసెంబ్లీలో ఇక్కడ సచివాలయంలో ఆవిష్కరిస్తే మేము ఊరుకోము, కావాలంటే మీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించుకోండి అంటూ కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. అయితే ఇక్కడ కేవలం బీఆర్ఎస్ మాత్రమే వ్యతిరేకిస్తుందా లేకపోతే ఇతర వర్గాలు వ్యతిరేకిస్తున్నాయంటే బీఆర్ఎస్ అయితే గట్టిగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని, కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అయితే వ్యతిరేకిస్తుంది. కానీ దీనికి సంబంధించి ఆహ్వానం కేసీఆర్ కూడా అందింది. మరి కనీసం దానికైనా కేసీఆర్ వస్తారా అంటే దానికి కూడా సమాధానం లేవు. మరొక పక్క కేటీఆర్ ఆ విగ్రహానికి సంబంధించి అనేకమైన విమర్శలు అనేది చేయడం జరిగింది ట్విట్టర్ వేదికగా. కిరీటం లేదు, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా గతంలో చిత్రీకరించిన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంది, ఇప్పుడు విగ్రహం ఎలా ఉంది, పేదరికం ఉట్టిపడేలా ఉంది. తల్లి ఎవరికైనా సరే తల్లి ఎప్పుడు కూడా గొప్పగా ఉండాలని అనుకుంటారు. దేవతల మనం పూజిస్తాం కాబట్టి కిరీటాలు ఉండటంలో తప్పేమీ లేదు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పెట్టిన చేతిలో బతుకమ్మను కూడా తీసివేశారు, కడియాలు మాయమయ్యాయి, ప్రతిదీ మాయమైపోయాయి, అదేవిధంగా ఖజానాలో డబ్బులు కూడా మాయమయ్యాయి అంటూ కూడా కేటీఆర్ మరొక పక్క విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు, కేసీఆర్కి ఆహ్వానం అందింది. మరి ఏం జరగబోతుంది? ఈ అన్ని అంశాలకు సంబంధించి మరొక పక్క కేవలం ఇదొకటే కాదు, సంక్షేమ పథకాలు కానీ, హైడ్రా కానీ, లేకపోతే రైతు బంధు కానీ, ఇలాంటి అంశాలన్నిటిని కూడా చర్చించవలసిందిగా కేసీఆర్ నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు, కార్యవర్గంతో సమావేశాన్ని నిర్వహించారు. ఎవరు ఏం మాట్లాడాలి అనే దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. మరి అసెంబ్లీ మండలిలో ఈ అంశాలన్నిటిని కూడా చర్చించవలసిందిగా దిశానిర్దేశం చేశారు. మరి ఈ రోజు అయితే అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్గా మారే అవకాశాలు ఉన్నాయి. మరి దీనికి కేసీఆర్ వస్తారా రాదా, మరి ఆ విగ్రహ ఆవిష్కరణ పరిస్థితి ఏంటి అనేది, ఇదే అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి మనకి జూమ్ లైవ్లో ప్రొఫెసర్ శేషు గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారితో మిగతా వారు కన్నటి వరలక్ష్మి గారు, రస్తారెడ్డి గారు, కందుల సంధ్యారాణి గారు, వీరందరూ కూడా మరి కాసేపులో మనకి డిబేట్లో యాడ్ అవుతారు. ముందుగా శేషు గారు నమస్తే అండి. నమస్కారం శేషు గారు. తెలంగాణలో ఒక పక్క 1 year పూర్తి చేసుకొని పాలన సందర్భంగా విజయోత్సవాలను కాంగ్రెస్ ఒక పక్క చేసుకుంటుంది. అయితే విజయోత్సవాలు చేసుకునే అంత స్థాయిలో ఏమీ చేయలేదు. ఇచ్చిన హామీలన్నిటిని కూడా పక్కదావ పట్టించారు. ఏమీ జరగకుండానే విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అసలు పరిపాలించే అర్హతే కాంగ్రెస్కి లేదు అంటూ కూడా విపక్షాలు అంటున్నాయి. అయితే ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ, ఈరోజు మనం ప్రధానంగా విగ్రహ ఆవిష్కరణ గురించి మాట్లాడుకోవాలి. గతంలో 2006లో తెలంగాణ ఉద్యమ సమయంలో యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంతోమంది గొప్ప వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని, ఉద్యమకారుల ఒపీనియన్స్ తీసుకొని, అందరి ఆమోదం మేరకు ఉద్యమాన్ని ముందు పెట్టి నడిపించడానికి ఆ తల్లిని అక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ నమూనాలు కూడా ఏమీ లేకుండా కొత్త విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ సిద్ధమైంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందరికి నమస్కారం. నమస్తే అండి. దేశంలో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అటు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా శీతాకాల సమావేశాలు సుదీర్ఘంగా సాగేటటువంటి శాసనసభ సమావేశాలు కూడా ఈ రోజు డిసెంబర్ 9 నుండి ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 1 సంవత్సర కాలం కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి శాసనసభ సమావేశాలు హాట్ గా జరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనకి కనపడుతుంది. కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా
శాసనసభలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రధానమైనటువంటి ఒక చర్చనీయాంశంగా ఈసారి శాసనసభలో ప్రకంపన సృష్టించేటటువంటి అవకాశం కూడా ఉంది. పెద్ద ఒక చర్చనీయాంశంగా వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మీరు అడుగుతున్నట్లుగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్నటువంటి సందర్భంలో అంటే 2003లో ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అది ఆంధ్ర లాబింగ్ నుండి. ఏంటి ఆ ప్రతిపాదన అంటే తెలుగు తల్లిని ముక్కలు చేస్తారా అనేటటువంటి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు తెలంగాణ సమాజం నుండి తెలంగాణ ఉద్యమకారుల నుండి ఎదురైనటువంటి ఒక సమాధానం ఏంటంటే ఎవరి తెలుగు తల్లి అనేటటువంటి ఒక ప్రశ్నను తీసుకొచ్చారు. భరతమాత ఆంధ్రమాతను మేము గౌరవిస్తాం కానీ ఒక భ్రమ లాంటి ఒక వివక్షత చూపించేటటువంటి తెలుగు తల్లిని మేము గౌరవించము, మాకు తెలంగాణ తల్లి ఉంది అనేటటువంటి ఒక సమాధానం ఒక ప్రస్తావన వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ కూడా ఒక తల్లి ఉండాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన ఆనాటి ఉద్యమకారుల నుండి వచ్చింది. కొందరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. అంటే ఇప్పుడు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం దగ్గర ఆవిష్కరించేటటువంటి విగ్రహం మొట్టమొదట అప్పుడు ప్రతిపాదన వచ్చినప్పుడు తయారు చేసినటువంటి విగ్రహానికి దగ్గర సామీప్యత ఉంది. అయితే ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ గంగాధర్ గారు, బివిఆర్ఎన్ చారి లాంటి కొంతమంది అప్పట్లోనే 2003లోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసి అక్కడక్కడ ప్రదర్శించినటువంటి సందర్భాలు కూడా ఉద్యమ కాలంలో ఉన్నాయి. అయితే తరువాత వాళ్ళు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా కొన్ని సూచనలు మార్పులు చేయటంతో ప్రస్తుతం మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ తల్లి రూపురేఖలు వచ్చాయి. అప్పుడు కేసీఆర్ భావించింది ఏంటంటే తెలంగాణ తల్లి ఒక సాధారణ మహిళగా ఉండకూడదు, భరతమాత బిడ్డగా రాజ టీవీ తోటి దైవత్వాన్ని కలిగి ఉండే విధంగా ఉండాలని ఆ మార్పులు తీసుకురావటం వల్ల నిన్నటి వరకు కొనసాగినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మన కళ్ళ ముందు కనపడింది. అది తెలంగాణ ఉద్యమంలో ఒక స్ఫూర్తిని నింపింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే కేసీఆర్ సూచనలు లేకపోతే కేసీఆర్ మార్పులు చేర్పులు చేసిన తర్వాత విగ్రహం పైన అప్పట్లోనే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఏంటి ఆ విమర్శలు అంటే తెలంగాణ తల్లి ఒక రాజరికాన్ని కలిగి ఉన్నది, ఒక రాజమాతగా ఉన్నది అనేటటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ విమర్శల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అది ఉద్యమం పీక్ లో కొనసాగుతున్నటువంటి కాలం, అది ఉద్యమానికి ప్రతిబంధం కాకూడదు, ఉద్యమానికి అడ్డంకి కాకూడదు అని అప్పటి ఉద్యమకారులు కూడా ఆ వచ్చినటువంటి విమర్శలని బేఖాతరు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఊరు వాడల పెద్ద ఎత్తున నెలకొల్పడం జరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే కొత్త ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. టీఎస్ స్థానంలో టీజీని మార్చడం, తర్వాత తెలంగాణ ఉద్యమ గీతమైనటువంటి జయ హే తెలంగాణ జనని జయకేతనం అందశ్రీ రాసినటువంటి పాటని తెలంగాణ గీతంగా ప్రకటించుకోవటం, తర్వాత రాజముద్ర తెలంగాణ రాజముద్రలో మార్పులు చేసుకోవటం, తర్వాత తెలంగాణ విగ్రహాన్ని కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేయాలనేటటువంటి దానిలో భాగంగానే ప్రస్తుతం వచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం చూడాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ముమ్మూర్తుల తెలంగాణలో ఒక సామాన్య ఆడపడుచుని పోలి ఉంది, ఒక తల్లి భావన వచ్చేటట్టుగా తయారు చేశారనేటటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. సరే, మార్పులు చేర్పులు అనేవి పరిణామ క్రమాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. మార్పులను ఆహ్వానించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు కూడా న్యాయదేవత విగ్రహంలో మార్పులు తీసుకొచ్చారు. ఒక చేతిలో ఇప్పుడు కాంటా ఉండేది, తర్వాత కత్తి ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. కళ్ళకి గంతలు ఉంటే దాన్ని తీసేసినటువంటి సందర్భం ఉంది. సరే, మార్పులు చేసుకోవటం అనేది అనివార్యమైనటువంటి సందర్భంలో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు తీసుకొని వచ్చారు. సరే, ఇప్పుడు వచ్చినటువంటి విగ్రహం ఒక సాధారణ తెలంగాణ ఆడపడుచుని తెలంగాణ మహిళను పోలి ఉండేటటువంటిది, తర్వాత తెలంగాణ స్ఫూర్తికి చిహ్నాలైనటువంటి వాటిని తీసుకొని వచ్చారు. కాకపోతే తెలంగాణ తల్లి విగ్రహంలో సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి అంటే చేతిలో బతుకమ్మ కూడా ఉంటే ఇంకొంచెం బాగుండేదే, ఇంకొంచెం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉండేది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరే, రాజకీయ విమర్శలు ఎట్లున్నప్పటికీ కూడా నాటి ఉద్యమ కాలంలో కొంత విమర్శలు అయితే వచ్చాయి. రాజమాతను పోలి ఉన్నది తెలంగాణ తల్లి అంటే ఒక సామాన్యమైనటువంటి స్త్రీగా ఉండాలి అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బట్ ఆ అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేసిందని నేను భావిస్తున్నాను. అయితే ప్రశ్న ఏం ఉదయిస్తుందనంటే
అసలు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈసారైనా తెలంగాణ ప్రజల సమస్యలు తెలంగాణ శాసనసభలో చట్టసభ వేదికగా చర్చకు వస్తాయా, మళ్ళా రాజకీయ ఆధిపత్యం కోసం 3 పార్టీలు పట్టుబడతాయా అనేటటువంటి ప్రశ్న ఇవాళ తెలంగాణ ప్రజల ముందు కదలాడుతుంది. యాక్చువల్ గా తెలంగాణ శాసనసభ సమావేశాలైనా లోక్సభ సమావేశాలైనా ప్రజా సమస్యలపైన, దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చ జరగాలి. కానీ గత కొంతకాలంగా ఈ శాసనసభల్లో గాని, లోక్సభల్లో గాని, చట్టసభల్లో గాని చర్చను పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు, తర్వాత పార్టీ ప్రయోజనాలకు, లేకపోతే రాజకీయాలను పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు, రాజకీయ ఆధిపత్యం కోసం పోట్లాడుతున్నట్టుగా కనపడుతుంది తప్ప ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నట్టుగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా సూచనలు చేస్తున్నట్లుగా మనకి చట్టసభలు కనపడటం లేదు. కాబట్టి ఈసారి 1 సంవత్సరం పూర్తయిన తరువాత ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కీలకమైనటువంటి శాసనసభ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? మరి ముఖ్యంగా మనకి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, సుదీర్ఘ రాజకీయ అనుభవం, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ శాసనసభకు ఈసారైనా అటెండ్ అవుతారా కారా? గత సంవత్సర కాలంగా కేసీఆర్ శాసనసభకు అటెండ్ అవ్వట్లేదు. ఒక్కసారి వచ్చి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. మళ్ళా శాసనసభలోకి ఇంతవరకు అడుగు పెట్టలేదు అనేటటువంటి విషయం. ప్రభుత్వం వైపు నుంచి పదే కాంగ్రెస్ పార్టీ నుంచి పదే విమర్శలు చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. మీరు శాసనసభకు రండి, విలువైనటువంటి సూచనలు చేయండి, మాట్లాడండి. 1 సంవత్సర కాలంగా శాసనసభ స్థానం, ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం మంచిది కాదని ముఖ్యమంత్రి గారు ఒక విధంగా రాజకీయ సవాల్ విసురుతున్నప్పటికీ కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి, 30 ఏళ్లు శాసనసభలో ఉన్నటువంటి, 9 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి కేసీఆర్ శాసనసభకు రాకపోవడం పెద్ద వెల్తిగా కనపడుతుంది. టవరింగ్ పర్సనాలిటీ. ఓకే శేషు గారు, 1 నిమిషం హోల్డ్ అవునండి. అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, బీజేపీ సీనియర్ లీడర్ కందుల సంధ్యారాణి గారు. ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సంధ్యారాణి గారు నమస్కారం అండి. నమస్కారం. సంధ్యారాణి గారు, ఒకసారి మీది కెమెరా ఆన్ చేయరా? సంధ్యారాణి గారు, కెమెరా ఆఫ్ ఉంది, ఒక్కసారి ఆన్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. సంధ్యారాణి గారు, ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో చూస్తున్నారు. అయితే ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్కు సంబంధించి ఒక తల్లి విగ్రహాన్ని క్రియేట్ చేసుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించి ఒక తల్లి విగ్రహాన్ని క్రియేట్ చేసుకున్నారు. మీకు పార్టీకి సంబంధించిన విగ్రహాలు తప్ప ఇవి తెలంగాణకు సంబంధించిన విగ్రహాలు కాదు అంటూ కూడా ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఉన్నారు. తెలంగాణ అదేవిధంగా మరి బీజేపీ కూడా రాబోయే కాలంలో బీజేపీ కూడా ప్రత్యేకంగా అధికారంలోకి వస్తే మరొక తల్లి విగ్రహాన్ని ప్రిపేర్ చేస్తుందా అన్న సందేహాలు కూడా వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇవి పార్టీ కార్యాలయాల్లో పెట్టుకోవాల్సినవి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సంస్కృతికి అవసరం అయిన వాటికన్నా కొన్ని వాటిలో ఎక్కువగా ఉన్నాయి, కొన్నిట్లో తక్కువగా ఉన్నాయి, ప్రజల మనోభావాలకు దూరంగా ఉన్నాయనే వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది. అయితే ఇటుపక్క బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఈ విగ్రహాలను ఆవిష్కరించినా కానీ రాబోయే 5 ఏళ్లలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వీటన్నిటిలో కూడా సమూలంగా మళ్ళీ మార్పులు చేస్తాము అంటున్నారు. ఇంకా కాంగ్రెస్లో మనం చూసుకున్నట్లయితే వచ్చిన దగ్గర నుంచి కొన్ని మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. టీజీ నుంచి టీఎస్ కానీ, లేకపోతే రాజముద్రలో కానీ, లేకపోతే జెండాలో కానీ, తెలంగాణ జెండాలకు సంబంధించి వీటన్నిటిని కానీ అనేకమైన మార్పులు అనేవి శ్రీకారం చుట్టింది. కానీ ఈ మార్పులతో పరిమితం అవుతుందా, లేకపోతే సంక్షేమం వైపు ముందుకెళ్తుందా, అభివృద్ధి వైపు ముందుకెళ్తుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇక్కడ కనిపిస్తుంది. కేవలం మార్పుల మీద దృష్టి పెట్టిందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలు. దీనికి మీరేమంటారు? అసలు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు అంత అవసరం అంటారా? నమస్కారం అండి. నమస్కారం. అయితే వాస్తవంగా మీరు అన్నట్టుగా ప్రజలలో తీవ్రంగా ఏదైతే ఈ కొద్ది రోజుల నుండి కూడా చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఈ 2 రాజకీయ పార్టీలు, ఇటు బీఆర్ఎస్ గాని, ఇటు కాంగ్రెస్ గాని, 2 పార్టీల యొక్క ఆలోచన విధానం ఒకే రకంగా ఉన్నది. అంటే ఉచితమైనటువంటి హామీలు ఇవ్వడం, అలవి గాని హామీలను ఇస్తూ ప్రజలకి అవి నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటా ఉన్నారు తప్ప మరొకటి కాదు. ఇవాళ ఒకప్పుడు మీరు చూడండి, ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు బలిదేవత అన్నారు సోనియా గాంధీ గారిని. మళ్ళీ వారి పుట్టినరోజునే ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుని ఈ రోజు ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఆ విగ్రహ మార్పులో కూడా హస్తం గుర్తును ఎక్స్పోజ్ చేసుకోవడానికి, వారి పార్టీ గుర్తును ఎక్స్పోజ్ చేసుకోవడానికి కనబడతా ఉన్నది తప్ప ఈ మార్పు అనేది ప్రజలకు ఇప్పుడు అవసరం ఉన్నటువంటి మార్పు కాదనే మేము భావిస్తా ఉన్నాము.
అయితే ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు ఎన్నికల ముందు, అవి నెల లోపట్నే మా హామీలన్నీ కూడా 6 గ్యారంటీల పేరిట 420 హామీలను నెల లోపట్నే మేము నెరవేరుస్తామని చెప్పి ఏ జిల్లాకు పోయినా ఏ ప్రాంతానికి పోయినా అక్కడ ఉన్నటువంటి దేవతల మీద ఒట్లు వేసి చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఇవన్నీ మర్చిపోయి ఇప్పటి వరకు కూడా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏదైతే ఇస్తామన్నారో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలే. ఇప్పటి వరకు మహిళలకి 2500 వేయాలి అకౌంట్ లో. రైతులకు సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా వారు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చుకోలేకపోయారు. అవి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికే ఇవాళ టీఎస్ ఉంది, టీజీ అని చెప్పి, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అని చెప్పి, ఇవన్నీ కూడా డైవర్షన్ లో భాగమే ఈ కార్యక్రమాలకి పూనుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మీరు చూడండి, నిజంగానే ప్రతిపక్షం అంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో విశ్రాంతి అనేది ఉండదు. ప్రతి క్షణం ఒకవైపు అధికారంలో ఉంటేనేమో ప్రజలకు పనిచేయాలని ఆలోచన ఉంటది, ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షం ఏదైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందో దాని మీద తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి ఏడాది కాలంగా బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకత్వం ఆపోజిషన్ పార్టీ పాత్ర పోషించట్లేదు, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ప్రజలకి సరైనటువంటి న్యాయం చేయట్లేదు. అంటే ప్రజలందరి అభిప్రాయం ఒకటే, ఇవి రెండు కూడా ఒకే రకమైనటువంటి సిద్ధాంతాలు, ఈ రెండు పార్టీలు ఒకే రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాయి. ఎంతసేపు అలవిగాని హామీలను ప్రజలకు ఇచ్చుకుంటూ వాటిని డైవర్ట్ చేయడం కోసమే ఇలాంటి కొత్త విషయాలని ప్రజల ముందు తెప్పించి వాళ్ళ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేసేదానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు మర్చిపోయి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ తెలంగాణ తల్లి విగ్రహ మార్పుని ఈరోజు ముందుకు తీసుకొచ్చిండ్రు తప్ప దీంతో ప్రజలు ఇవాళ కోరుకునేది ఇది కాదు. ప్రజలు ఏవైతే మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళు సరైనటువంటి న్యాయం ప్రజలకు చేయలే, ఒక కుటుంబమే మొత్తం రాజకీయంగా దోచుకున్నది అనేటువంటి వాదన ఏదైతే ఉన్నదో ఆ మార్పులో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. మరి మీరేం చేస్తా ఉన్నారు ఇవాళ ప్రజలకు అనేది కూడా తప్పకుండా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజంగా చెప్తా ఉన్నాను, నేను ఎమ్మెల్యేలు గ్రామాలలో తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు, అడ్డుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజల యొక్క ఆలోచనని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ తెలంగాణ తల్లి విగ్రహ మార్పు జరుగుతూ ఉన్నది తప్ప ఇంకొకటి లేదని మా అభిప్రాయం. ఓకే, అయితే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకి బీజేపీ అనుకూలమా లేకపోతే వ్యతిరేకమా, దీన్ని మీరే యాక్సెప్ట్ చేస్తున్నారా? అయితే ఎట్టి పరిస్థితిలో కూడా బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు ఉంటది. ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ విగ్రహ మార్పు, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అనేది ఇప్పుడు ప్రజలకు అవసరం ఉన్న టాపిక్ కాదు. ఇప్పుడు ప్రజలకు ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ నిలబెట్టుకోమని చెప్పి మేము మాట్లాడుతా ఉన్నాం. కాబట్టి ఇది పూర్తిగా కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ఇది కేవలం మీ హస్తం గుర్తును ఎక్స్పోజ్ చేసుకోవడానికి పెట్టిన విగ్రహమే తప్ప ప్రజల మనోభావాల కోసం కానీ, తెలంగాణ ప్రజల యొక్క మరి సంస్కృతి సాంప్రదాయాల కోసం కానీ వాళ్ళ విగ్రహాన్ని మనం చూసుకున్నట్టయింది నిజంగా ఇవాళ ఎప్పుడైనా కూడా మనం కన్నతల్లిలాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొలుస్తా ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు గొప్పగా వేడుకల్ని జరుపుకుంటా ఉంటాము. అయితే తల్లి స్థానంలో ఉన్నటువంటి విగ్రహానికి ఇవాళ బతుకమ్మ, తెలంగాణ సాంస్కృతిక చిహ్నం మన బతుకమ్మ పండుగ. మహిళలందరూ కూడా తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ అని ప్రపంచ దేశాల్లో ఇవాళ గుర్తింపు పొందినం. ఇవాళ ఆ బతుకమ్మ లేకుండా కేవలం హస్తం గుర్తును మాత్రమే వారు పార్టీ యొక్క గుర్తుని ఎక్స్పోజ్ చేసుకోవడానికే ఈ విగ్రహాన్ని పెడతా ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజల మనోభావాల కోసం కాదు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల కోసం కాదనేదే మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఓకే సంధ్యారాణి గారు, ఒక నిమిషం హోల్డ్ నుండి. శేషు గారు, గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే తెర మీదకు తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా, వాటి నమూనాలు కూడా లేకుండా తుడిచిపెట్టే ప్రయత్నం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అయితే కేసీఆర్ మార్క్ ఎక్కడ కూడా కనిపించకుండా ఉండాలి, అదే ధ్యేయంతో ఇలాంటి మార్పులన్నిటికీ శ్రీకారం చుడుతుంది అనే వాదన కూడా లేకపోలేదు. దీన్ని బీఆర్ఎస్ గట్టిగా వినిపిస్తుంది. అంటే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏవైతే తీసుకొచ్చారో, ఎలాంటి మార్పులు అయితే తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా పక్కకు నెట్టే ప్రయత్నంలో భాగమే ఇది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి తరచుగా వినపడుతున్నటువంటి మాట ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శని తెరపైకి తెస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే,
తెలంగాణ తల్లి లాంటి ఒక సెంటిమెంట్ కు సంబంధించిన, తెలంగాణ తల్లి లాంటి ఒక మనోభావాలకు సంబంధించినటువంటి ఒక సున్నితమైన అంశాన్ని రాజకీయంగా వివాదాస్పదం చేయటం ఏ పార్టీకి కూడా మంచిది కాదు. ఎందుకు అనంటే తెలంగాణ తల్లి అనేది 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి, సబ్బండ వర్గాలకు ప్రతినిధిగా ఉండేటటువంటి అంశాన్ని కూడా మనం రాజకీయం చేస్తే అది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. తెలంగాణ రాష్ట్రం పలచనవుతుంది, తెలంగాణ క్రెడిబిలిటీ పోతుంది అనేటటువంటి విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. విమర్శలు చేసేటప్పుడు కూడా కొంత సంయమనం పాటించాలి, కొంచెం ప్రజలకు ఉపయోగపడేటటువంటి విమర్శలు చేయాలి, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేటటువంటి విమర్శలు చేయకుండా ఉంటే మంచిది. అయితే నేను ఈ విషయంలో ఒక చిన్న అభిప్రాయం నాకుంది. ఎందుకంటే అంత ఈజీనా కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేయటం? కేసీఆర్ అనేటటువంటి ఒక వ్యక్తికి తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేజీ ఉంటుంది. సరే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయటం అంత సులభం అవుతుందా? తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదనేటటువంటి అంశం ఎవరైనా చేయగలుగుతారా? కేసీఆర్ మొదట 10 సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని పరిపాలించారనేటటువంటి ఆనవాళ్లను చెరిపేయగలుగుతారా? బట్ అట్లాంటి ఆలోచన ఒకవేళ పాలకపక్షం చేస్తే అది తప్పే అవుతుంది. అది సాధ్యమయ్యేటటువంటి అంశం కూడా కాదు. బట్ అట్లాంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయకుండా ఉండటం కూడా మంచిదనేటటువంటి అభిప్రాయం. ఎంతైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి ఒక బలమైన భాగస్వామ్యం ఉంది, ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, దాన్ని చెరిపేయలేము. కానీ కేసీఆర్ ఆ మాత్రం తప్పులు చేయలేదని అనుకోవాలా? తప్పులు చేయకపోయి ఉంటే కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనకు వ్యతిరేకమైనటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారని అనుకోవాలా? ప్రజా తీర్పుని మనం అవహేళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏది మంచిదో ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతతో అది చేయాలి. అట్లా కాకుండా ప్రజల అభిప్రాయాలు ఒక విధంగా ఉండటం, పార్టీల ప్రయోజనాలు కాపాడుకునేటటువంటి విధంగా ప్రభుత్వం తనకి ఏది దోస్తే అది చేసేటటువంటి విధానం అయితే మంచిది కాదనేటటువంటి విషయం. ఒకవేళ గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం పైన ఉంటుంది. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే వాటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. బట్ అంత మాత్రం చేత కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తున్నారని వాళ్ళు భావించటం కానీ, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని వీళ్ళు భావించటం కానీ అది మంచిది కాదు, రాష్ట్రానికి శోభనివ్వదు, రాష్ట్రానికి రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. సరే, ఇప్పుడు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ శాసనసభ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అయితే ఎవరికి మంచిది కాదనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. కానీ శేషు గారు ఎవరికి మంచిది కాదు అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు అటెండ్ అవుతారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇది. ఎందుకంటే 1 సంవత్సరంలో ఇప్పటి వరకు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిందే లేదు. అదే ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఈసారి అసెంబ్లీకైనా వస్తారా రారా అనేటటువంటి ప్రశ్నలు వేసుకుంటున్నటువంటి సందర్భంలో కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాకపోతే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి నష్టమే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పోషించేటటువంటి పాత్ర ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ప్రజల సమస్యలను శాసనసభలో లేవనెత్తాల్సినటువంటి అంశం, తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను శాసనసభలో లేవనెత్తాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షానికే ఉంటుంది కదా. పాలకపక్షం మేము అన్ని మంచి చేస్తున్నాం అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని శాసనసభలోకి మోసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం పైన ఉంటుంది కదా. కాబట్టి అంత కీలకమైనటువంటి ప్రతిపక్ష స్థానంలో ఇవాళ కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాకపోతే అది రాష్ట్ర ప్రజలకు నష్టం ఒకటి. రెండోది, కేసీఆర్ శాసనసభకు వస్తే ప్రతిపక్షం పైన ఫోకస్ పెరుగుతుంది. మూడోది, కేసీఆర్ శాసనసభకు వస్తే ప్రతిపక్షంలో ధైర్యం నింపినట్లు అవుతుంది, ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కొంచెం బలం వస్తుంది. కేసీఆర్ శాసనసభకు వస్తే ఇష్యూస్ పైన, అంటే సమస్యల పైన ఫోకస్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ అట్లా రాకపోవటం వల్ల నష్టం జరుగుతుంది అటు పార్టీకి నష్టం, ప్రజలకు నష్టం, తెలంగాణ రాష్ట్రానికి నష్టం. బట్ ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు శాసనసభకు రావట్లేదు అనేటటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. బహుశా ఈ శాసనసభ సమావేశాల్లో కీలకంగా చర్చకు వచ్చేటటువంటి కొన్ని అంశాలు, తెలంగాణ తల్లి విగ్రహం, నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ శాసనసభ్యులు సమావేశంలో మాట్లాడిన సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయటం
మూర్ఖత్వం అనేటటువంటి మాటను మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. బహుశా అది కీలకమైనటువంటి ఒక అంశంగా చర్చకు వస్తుంది. తర్వాత లగచర్ల హైడ్రా లాంటి విషయాలు కూడా శాసనసభలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత రైతు రుణమాఫీ, రైతు భరోసా చెల్లించినటువంటి విషయాన్ని కూడా శాసనసభలో ప్రతిపక్షాలు చర్చకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పైన, అమలు చేయనటువంటి గ్యారంటీల పైన పెద్ద ఎత్తున చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. బట్ ఈ చర్చ అంతా ఈ అంశాలపైన జరిగితే రాష్ట్ర ప్రజలకు మంచిది. రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చ జరిగితే రాష్ట్రానికి మంచిది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బట్ ఎంత మేరకు పాలక ప్రతిపక్షాలు ప్రజల సమస్యలపైన, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చ చేస్తారనేటటువంటిదే సందేహాలు ఉన్నాయి. మళ్ళా పార్టీల ఆధిపత్యము, రాజకీయ ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు, తిట్టుకోటాలు, వీటితోటే మొత్తం శాసనసభ సమావేశాలను సరిపుచ్చుతారా, లేకపోతే అర్థవంతమైన చర్చలు జరుపుతారా, లేకపోతే సమస్యలకు పరిష్కారం వెతుకుతారా? ఇవన్నిటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. బట్ పార్టీలు ఎప్పుడు ఏమనుకుంటాయంటే ప్రజలు ఏమీ పట్టించుకోవట్లేదని అనుకుంటారు, కానీ ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని వాడతారు. ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పే అంతిమ తీర్పు అవుతుంది. అధికారంలో ఉంచాలన్నా దూరం చేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఓకే శశి గారు, ఒక్క నిమిషం హోలో ఉండండి. అధికారంలో ఉంచాలా దూరం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఒక 5 సంవత్సరాలు అనేవి వారి చేతిలో ఉంటాయి. 5 సంవత్సరాల్లో రాష్ట్ర స్థితిగతులు, పరిస్థితులు ఎంత మేర దిగజారుతాయి, ఎంత మేర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తాయి అనేది ఆ 5 సంవత్సరాలు వారి చేతిలో ఉండే దాన్ని బట్టి ఉంటాయి. కానీ మధ్యంతరంగా మళ్ళీ ఎలక్షన్స్ రావాలంటే దానికి మరో ఎన్నో కారణాలు కావాల్సి ఉంటాయి. కానీ 5 సంవత్సరాలు ప్రజాపాలన అనేది వారి చేతిలోనే ఉంటుంది. అది 1 ఇయర్ పాలన బేస్ చేసుకుని దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తారా, లేకపోతే మళ్ళీ అదే దూరంలో ముందుకు వెళ్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలాయి. అయితే ఈరోజు ఆసక్తికర పరిణామాలు అసెంబ్లీలో అలాగే మండలిలో కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శీతాకాల సమావేశాలు, తెలంగాణ శీతాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఏం మాట్లాడాలి, సభలో ఏం చర్చించాలి అనే దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఈసారి కూడా హరీష్ రావుని ముందు పెట్టి తను ఏవైతే చెప్పాలి అనుకున్నారో ఆ అంశాలని చర్చకు వచ్చే దిశగా దిశానిర్దేశం చేసినట్టయితే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా కొన్ని అంశాలను వీరు ఇక్కడ తీసుకోవడం జరిగింది. అవేంటంటే విద్యారంగం కావచ్చు, గురుకుల పాఠశాల ఫ్రీక్వెంట్గా అవుతున్న ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, హైడ్రా కావచ్చు, లేకపోతే మూసీ సుందరీకరణ, ఇలాంటివి అనేకమైన అంశాలను ఇక్కడ ప్రస్తావనకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అంటే సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ అని ఆమె జన్మదిన సందర్భంగా 2014లో ఇచ్చారు. కాబట్టి అదే రోజు తన జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలి అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆవిష్కరణ అనంతరం సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే ఈ కొత్త తెలంగాణ తల్లి అంశం గురించి కూడా వివాదం చెలరేగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంధ్యారాణి గారు, ఇవన్నీ ఇలా ఉంటే ఈ 1 ఇయర్ పాలనకి సంబంధించి బీజేపీ 1 వీక్ వరకు నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. అంటే ఈ నిరసన కార్యక్రమాల్లో ఏ అంశాలను తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది? అదేవిధంగా చర్చలో బీఆర్ఎస్ కొన్ని అంశాలను లేవనెత్తవలసిందిగా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు మీరు ఏ అంశాలను తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? 6 గ్యారంటీల పేరు మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క వేదికకి ఒక్కొక్క ముఖ్య అతిథిని తీసుకొచ్చి ప్రకటన చేసిండ్రు. యువతకు సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి అంశాలు అయితే చాలా. మహిళలకి 2500 ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు. రైతులకు సంబంధించిన అంశము ముఖ్యంగా రైతు బీమా ఇస్తామన్నారు. తర్వాత కౌలు రైతులకు సంబంధించినటువంటిది కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతులకు సంబంధించిన వడ్ల బోనస్ కావచ్చు, ఇట్లా 6 గ్యారంటీల మీద ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చి నెలలోపట పూర్తి స్థాయిలో ప్రతి సభలో కూడా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా, ఏ జిల్లాకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ పైన ఒట్లు వేసి చెప్పిండ్రు ఏమని, నెల రోజుల్లోనే మా హామీలన్నీ కూడా నెరవేరుస్తాము అని. ఇప్పటి వరకు ఏడాది గడుస్తా ఉన్నది. వాళ్ళ ఏడాదిలో ఏ ఒక్క హామీని ఇవాళ 6 గ్యారంటీల పేరు మీద ఇవాళ 66 మోసాలు చేసి ఇవాళ కనీసం 0.5% కూడా ఇవాళ హామీలని నిలబెట్టుకోలే కాంగ్రెస్ పార్టీ.
కానీ వాళ్ళ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నది. అయితే దీని మీద ప్రతి అంశాన్ని మేము ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇప్పటికి ఏడాది కాలంలోనే ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తే ఏడాది లోపల సీఎం అనే వ్యక్తికి ఇన్ని తిట్లు తినలే. ప్రజలలోకి పోతే అడ్డగోలుగా తిడతా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు. అయితే ఈ వ్యతిరేకత ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని తప్పకుండా ప్రజల ముందు చర్చ పెట్టాలనేటువంటి అంశంతో ఈ రోజు మేము గ్రామాలలో మరి యాత్రల్ని నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో చేస్తా ఉన్నాము. ఇందులో ఏ ఒక్క అంశం అని కాదు, ప్రతి అంశాన్ని వాళ్ళ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నది. ఓకే, సంధ్యారాణి గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. అదేవిధంగా మనకి బీఆర్ఎస్ నుంచి అధికార ప్రతినిధి రజితారెడ్డి గారు కూడా యాడ్ అయ్యారు, ఇంట్రడ్యూస్ చేసుకుందాం. రజితారెడ్డి గారు నమస్కారం అండి. బీఆర్ఎస్ కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి వివాదాలకి తెరలేపుతూనే ఉంది. దీనిపైన కేటీఆర్ అయితే తీవ్ర విమర్శలు అయితే ఆయన గుప్పిస్తూ ఉన్నారు. మరొక పక్క కేసీఆర్ కూడా ఆహ్వానం వచ్చింది అనే వార్తలు అయితే ఉంటున్నాయి. మరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతున్నారా లేదా, ఏమంటారు? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి చర్చించుకోవాలి. ఇలా ప్రజలకు ఏం చేస్తాను వచ్చిండు, మార్పు పేరుతోని అడ్డగోలు అంటే వ్యవహారాలు ఎవరిని అడిగి చేస్తున్నాడు, ప్రజా ఆమోదంతోనే చేస్తున్నాడా, అంటే ఆయన నియంత లెక్క వ్యవహరిస్తుండా అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఉద్యమ కాలం నుంచి ఊరూరన వాడన పల్లెన ప్రతిష్ఠించుకున్నాం. ప్రతి ఒక్క తెలంగాణ వాది గుండెల్లో కొలువై ఉన్నది తెలంగాణ తల్లి విగ్రహం. ఇలా మార్చి మరి పెదరాసి పెద్దమ్మ లెక్క పేద తల్లిగా చూపించి మరి ఎవరికి ఏ వర్గానికి చూపిస్తున్నాడు అట్లా అంటే 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాలు సబ్బండ వర్గాలు ఇలా గీత వృత్తులే గాని చేతి వృత్తులే గాని కుల వృత్తులే గాని అన్ని రకాల వర్గాలు బాగుపడ్డాయి. ఇలా తెలంగాణ మహిళ అంటే అన్ని రాష్ట్రాలకు ఇలా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఒక సంకేతంగా నిండుగా ఉన్న తల్లిని ఇలా పేదరాలుగా మార్చి ఎవరైనా పైనుంచి కిందికి రావాలని చూడరు, కింది నుంచి పైకి పోవాలని చూస్తారు. ఇలా తెలంగాణ తల్లి అండి. ఇవాళ దేవత ప్రస్థానంలో దేవతను మనం పేదగా ఉన్నామని తల్లిని పేదగా చూపించుకుంటాం. అంటే ఇలా నగలతో వజ్ర వైడూర్యాలతో కిరీటంతో ఇవాళ నిండుగా ఉన్న తెలంగాణ తల్లిని ఒక చేతిలో బతుకమ్మ ఒక చేతిలో జొన్న కంకి, అసలు మన ప్రధాన పంట అయినటువంటి జొన్న కంకి కనబడాలి డెఫినెట్ గా. ఇలా తెలంగాణ ప్రజలకు బతుకమ్మతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇలా బతుకమ్మ ఇలా సబ్బండ వర్గాలు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మా అన్ని డిస్టిక్లలో బతుకమ్మ బ్రహ్మాండంగా జరుపుకుంటాం. మరి ఇలా బతుకమ్మ అనేది విశేషం ఉంటుంది చెప్పండి. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్కటి ఇట్లా తెలంగాణ తల్లిని ఎట్లయితే పేదగా చూపించినావో రాష్ట్రాన్ని కూడా అట్లా చూపించడానికి మరి ఇప్పటి నుంచి సింబాలిక్ గా చెప్తున్నావా? ఇలా తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లిలో రాచరిక పోకడలు కనబడుతున్నాయట ఆయనకి, తెలంగాణ తల్లిలో కవితగా రాని వాళ్ళు కనబడుతున్నాయట. ఇలా బతుకమ్మను ఎత్తుకొని ఊరూరన వాడన మహిళలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కవిత గారు కనబడుతుండ్రు అనేది ఎంతవరకు న్యాయం అండి? కవిత గారు ఎవరు? తెలంగాణ రాష్ట్ర సగటు మహిళ. తెలంగాణ ప్రజలు ఎట్లా ఉంటారు ఉంది. ఇలా ఆయన భార్య విగ్రహం పెట్టుకున్నాడా లేకపోతే సోనియమ్మ విగ్రహం పెట్టుకున్నాడా? ఇలా బతుకమ్మ తీసేసి ఆయన చేతి గుర్తు పెట్టుకున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇలా తెలంగాణ ప్రజలు ఒకటే అడుగుతున్నారు. ఇలా అప్పులు అని బదనాం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుక్కు పడేసినావు. మరి అప్పు చేస్తే మేము కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టినాం. ఇలా మేము అప్పు చేస్తే నిన్న ప్రారంభించిన పవర్ ప్లాంట్ కట్టినాం. మరి ఉదయ సముద్రం లాంటి ప్రాజెక్టులు కట్టినాం. మరి రేపు ప్రారంభించబోయే ఆరంగర్ ఫ్లైఓవర్ ఎవరు కట్టిర్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మరి రేవంత్ రెడ్డి సంవత్సరంలో 1,00,000 కోట్ల అప్పు చేసి ఒక్క ఇటుకైనా పెట్టిండా అని అడుగుతున్నా, ఒక కట్టడమైనా కట్టిండా అని అడుగుతున్నా. ఏడాది పాలనలో ఏడతగని వంచన చేసిండు ఆయన. ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం? కాంగ్రెస్ పాలన సమస్తం ప్రజా పీడన పరాయణత్వం అన్నట్టున్నది. ఇలా 6 గ్యారంటీల పేరుతో అరచేతుల వైకుంఠం చూసిన రేవంత్ రెడ్డి ఇలా అమలు చేయకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నాడు. ఇలా దివాలా తీసిందని చెప్పి రాష్ట్ర ఖ్యాతిని దిగజార్చి పరపతి లేకుండా చేసిండు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు. ఇలా 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచుతా అన్నాడు. అది కూడా మోసమే అయిపోయింది. మెగా డిఎస్సి అన్నాడు, అది కూడా మోసమైంది. ఇలా జీవో 29తో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లకు మంగళం పాడిండు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వ నోటిఫికేషన్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ఆయన నియామక పత్రాలు అందుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు తప్పితే ఆయన తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు. ఇలా కోటి అబద్ధాల రేవంత్ రెడ్డి ఆడబిడ్డలను సైతం మోసం చేసిండు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇలా సంపూర్ణ రుణమాఫీ చేయలేదు. ఇలా ఏ వర్గ ప్రజలకైనా ఏం చేసిండో చెప్పాలి. ఇక్కడ ఒక్క రైతన్న కూడా బాగుపడ్డా? కానీ రజితారెడ్డి గారు
రస్తారెడ్డి గారు ఇన్ని చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఇన్ని చెయ్యలేదని చెప్తున్నారు. రస్తారెడ్డి గారు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ చేసిన వాటన్నిటికీ కూడా తిలోదకాలు వదిలేశారు, నీళ్లు వదిలేశారు. ఇంత జరుగుతుంది, ఇన్ని చేయలేకపోతున్నారు, ఇంత అప్పు చేశారు, ఈ ఏడాది పాలనలో ఇంత వెనక్కి వెళ్ళామని చెప్తున్నారు. ఇవన్నీ మాట్లాడవలసింది ఎవరు? ప్రధాన ప్రతిపక్షంలో అపార రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? తనకి ప్రజలు ప్రతిపక్షాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ఏపీని మనం తీసుకున్నట్లయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, నేను మాట్లాడను అంటున్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ పరిస్థితి కాదు, ఈ పరిస్థితి అది కాదు. ఖచ్చితంగా కేసీఆర్కి ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉంది, ఆయనకు ఆ అధికారం ఉంది, ఆయన వచ్చి మాట్లాడే అధికారం ఉంది. అయినప్పటికీ కూడా ఇన్ని సమస్యలు మీరు మాట్లాడుతున్నారు, ఇన్ని సమస్యలు ప్రజల్లో ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే తను వచ్చి వీటిని ఇవి ఉన్నాయి అని మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా అంటున్నారు. 1 year అయినా కానీ ఆయన ఎందుకు రాలేదు? మరి ఇప్పుడు శీతాకాల సమావేశాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సమావేశాలకైనా ఆయన వస్తారా, లేకపోతే అక్కడే ఫామ్ హౌస్లోనే ఉంటారా? ప్రజా సమస్యల గురించి మాట్లాడతారా? చూడండి, రేవంత్ రెడ్డి గారు చేసే విధ్వంసానికి మేము మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా హరీష్ రావు గారు, మా పార్టీ పెద్దలందరూ కూడా ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ఖండిస్తూనే ఉన్నాం. ఆయన మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు, బీఆర్ఎస్ కార్యకర్తలమైనటువంటి మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఆయన కేసీఆర్ దిగి రావాలండి. ఆయన ఏం సాధించిండని కేసీఆర్ రావాలి? ఇలా రాష్ట్రాన్ని సాధించిన ప్రదాత ఈయనతో కంపేర్ చేసుకుంటామా అండి మనం? ఈయనను క్వశ్చన్ చేయడానికి కేసీఆర్ గారు కావాలా? కేసీఆర్ గారు సుశిక్షితులైన సైనికులను చేసిండు. ఇలా ప్రతి ఒక్క కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త బుల్లెట్ లెక్క ప్రశ్నిస్తున్నాడు వాళ్ళను. ఇలా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు తిరిగి అడుగుతుంటే కేసీఆర్ వచ్చి అడిగితేనే పనిచేస్తాడా? మరి ఇలా కేసీఆర్ వస్తేనే ఈయన 6 హామీలు కానీ ఇలా 420 ఆయన చెప్పిన ఫేక్ గ్యారంటీలన్నీ మరి కేసీఆర్ గారు వచ్చి అడిగితేనే చేస్తా అంటున్నాడా? ఇదంతా అర్థం లేని ప్రశ్న. నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తా అని వచ్చినావు, నువ్వేం చేస్తున్నావు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. కేసీఆర్ గారే రావాలి అని అంటే ఎక్కడండి ఇది? కేసీఆర్ కాదు, ఇవాళ 100 మంది కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు, 1,00,000 మంది కేసీఆర్ లో తిరగబడుతున్నారు. కానీ రజితారెడ్డి గారు కేసీఆర్ రేవంత్ రెడ్డి కోసం రావాల్సిన అవసరం లేదు, మీరు అన్నది ఒప్పుకుందాం. కానీ ప్రజల కోసం రావాలి, ప్రజల తరపున మాట్లాడవలసిన అవసరం ఉంది. డెఫినెట్ గా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు ఎక్కడ? రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతుంది, హైదరాబాద్ లో ఇంత విధ్వంసం జరిగింది, కేసీఆర్ గారు ఉంటే ఇట్లా జరగకపోవు కదా. ఇలా తెలంగాణ ప్రజలు ఇంత భయభ్రాంతులలో, ఇంత బాధలలో ఉంటే కేసీఆర్ గారు చూస్తూ ఊరుకోలేరు కదా. మరి ఎందుకు మౌనం వహిస్తున్నారు? మరి పెద్ద ఆయన మౌనం వెనుక ఎలాంటి వ్యూహం ఉండబోతుంది? ఇలా తెలంగాణలోని సబ్బండ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు, సబ్బండ వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ రావాలని చెప్పేసి. డెఫినెట్ గా పెద్ద ఆయన వచ్చే టైం ఆసన్నమైంది, డెఫినెట్ గా వస్తారని నమ్మకం ఉంది. ఇలా వీళ్ళను అసెంబ్లీ సాక్షిగా ఎండగడతాం. ఇలా వాళ్ళు చేసిన మోసాల గురించి, వాళ్ళు చేసిన అరాచకాల గురించి, ఇలా తెలంగాణ తల్లినే మార్చిండు కాబట్టి డెఫినెట్ గా ఆయనకి బతికే లేకుండా పోతుంది అనేది తెలంగాణ ఆడబిడ్డగా నేను చెప్తున్నా. ఇలా మన బతుకమ్మని తీసేసే సాంప్రదాయం ఎక్కడుందండి? ఇవాళ కాకతీయ కళాతోరణం తీసేసిండు, ఇలా చార్మినార్ తీసేసిండు, ఇక బతుకమ్మ కూడా అట్లనే తీసేసిండు. మరి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామంటున్నాడు? వరంగల్ డిక్లరేషన్ మాట ఏమైంది? అలా రైతుల ఆత్మహత్యలు 565 పైగా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరు ప్రభుత్వ హత్యలు కావా? ఇలా మహాలక్ష్మి మోసం చేసిండు, ఇలా 2500 అతిగతి లేదు, ఇలా బతుకమ్మ చీరలకు దిక్కే లేదు, కేసీఆర్ కిట్టే లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, ఇలా బస్సు తప్ప అన్ని చూస్తే ఈయన ఏం చేసిండు? ఇలా అదానితో చేతులు కప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంటే ఇలా ప్రజలంతా తిరగబడితే అదానితో ఒప్పుకున్న 100 కోట్ల బేరాన్ని రిటర్న్ చేసుకున్నా అని చెప్పేసి ఇలా అసెంబ్లీ సాక్షిగా చెప్పుకున్నాడు. ఈయన విద్యుత్ ఒప్పందాల కోసం భారత్ లోని అనేక రాష్ట్రాల అధికారులకు 1200 కోట్లు లంచం ఇవ్వ చూసిన ఒక అమెరికా కోర్టు గౌతమ్ అదానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరి అలాంటి అదానిని తెచ్చి మరి తెలంగాణలో పెట్టిండు. ఎన్నడన్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదానిని రాణించినామండి? మరి ఇలా ఈ కాంగ్రెస్ పాలనలో ఇలా పరాయి మన ఆంధ్ర శక్తులకు గాని, ఇలా అదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు గాని కొమ్ము కాస్తుండంటే మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తాడనేది ప్రజలకు ఒక ప్రశ్నార్థకంగా మారింది. రస్తారెడ్డి గారు, గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ హయాంలో ఏవైతే అవినీతి అక్రమాలు జరిగావో వాటి ప్రస్తావన అసెంబ్లీలో వస్తుంది. వాటికి సమాధానం చెప్పలేక, వాటిని ఫేస్ చేయలేకే మొహం చాటేస్తున్నారు కేసీఆర్. ఈ వాదనని మీరు ఎలా తిప్పికొడతారు? దీన్ని మీరు సమర్థిస్తారా? అంటే ఒక వ్యక్తి రాకపోతే అనేకమైన సందేహాలు బయటకు వస్తాయి, సందేహాలు వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా అధికార పార్టీ అవ్వచ్చు, విపక్షాలు అవ్వచ్చు, అపోజిషన్ పార్టీ అవ్వచ్చు. రావట్లేదంటే దీనికోసమే రావట్లేదు, సమాధానం చెప్పలేక రావట్లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. మరి దాన్ని ఎందుకు తీసుకోవాలంటారు? రావచ్చు కదా.
అసలు నవ్విపోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టుందండి. అప్పు అనే మాట మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు ఇవాళ. ఇలా వాళ్ళు చేసే అరాచకాలకు ఎన్ని లక్షల కోట్లు ఎవరికి బ్యాగులు వంచుతున్నాడు, మరి ఒక కొడంగల్ నియోజకవర్గానికి బాగు చేసుకుంటుండా అనేది ఇలా ప్రజలందరికీ డౌట్ వస్తుంది. మరి అప్పు తెచ్చి ఇప్పుడు సంవత్సర కాలంలో 1,00,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చి ఎక్కడ ఏం డెవలప్ చేసిండో ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ చర్చ పెడతాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మరి ఒక ఇటుక పిల్లన్న పెట్టిండండి, ఒక కట్టడమైన పెట్టిండా? ఇలా గురుకులాలు అధ్వాన్నంగా ఉన్నాయి. కనీసం ఒక పూట ప్రజలకు పేద పిల్లలకు కూడు పెట్టలేని పరిస్థితిలో ఇలా గవర్నమెంట్ అయిపోయింది. ఇలా ఫార్మాసిటీ పేరుతోని పేద దళిత భూములు గుంజుకుంటున్నాడు. మరి అప్పు మాట పక్కన పెట్టండి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండకు నిరసనగా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం డెఫినెట్ గా గలం రేజ్ చేయబోతుంది. ఇలా పరాకాష్ట వాళ్ళది బయటకు తీస్తాం. డెఫినెట్ గా పేదలను ముంచి ఇలా రేవంత్ రెడ్డి కుటుంబం గాని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గాని బాగుపడుతున్నారు. ఇలా దోచి పెట్టాలనుకుంటున్నాడు. లఘుచర్ల రైతుల ఉసురు తలిగి ఇలా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం కాబోతుంది. ఇలా గిరిజన బిడ్డలకు మేము న్యాయం చేసినందుకు మా నాయకులను అరెస్ట్ చేసి ఇప్పుడు 40 రోజులైనా మా పట్నం నరేందర్ రెడ్డి గారు మా మాజీ ఎమ్మెల్యేని జైల్లో పెట్టిన ఘనత అనేది. నేను చెప్తున్నా కదండి, అప్పు చేస్తే కాళేశ్వరం కట్టినామని చెప్తున్నా, అప్పు చేస్తే మేము పవర్ ప్లాంట్ కట్టినామని చెప్తున్నా, యాదాద్రి కొన్ని వేల కోట్లతో యాదాద్రి నిర్మించినాం, గురుకులాలు కట్టుకున్నాం, సెక్రటేరియట్ కట్టుకున్నాం, కలెక్టరేట్లు కట్టుకున్నాం. వాళ్ళు కూర్చొని కులుకుతున్నారు. వాళ్ళ సెక్రటేరియట్ ఎవరు కట్టిరు? కేసీఆర్ గారు కాదా? ఇవాళ 1000కి పైగా గురుకులాలు కట్టిన చరిత్ర కేసీఆర్ గారిది. ఉదయ సముద్రం లాంటి ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారిది. మరి రేపు పొద్దున ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు ఆయన ప్రారంభించబోతున్నాడు కదా, మరి అది ఎవరు కట్టిర్రు? కేసీఆర్ గారు కట్టలేదా? కేసీఆర్ గారు తలపెట్టిన ఏ కార్యంకైనా ఆయన ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నాడు తప్పిస్తే సంవత్సర కాలంలో ఆయన చేసింది ఏం లేదు. 6 గ్యారంటీల మోసాలతోని గారడి మాటలతోని ఇలా గోబెల్స్ ప్రచారంతోని గద్దెకెక్కి ఇలా సబ్బండ వర్గాలను హింసించుకుంటా ఆయన పాలన సాగిస్తున్నాడు. రాక్షస పాలన అని చెప్పొచ్చు, ప్రజా పాలన అని చెప్పిండు కానీ రాక్షస పాలన చేస్తున్నాడు. ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కనిపిస్తలేదా ముఖ్యమంత్రికి? మరి అప్పులు తెచ్చి ఏ వర్గాన్ని బాగు పెట్టిండో మనం చెప్పాలి. ఇక్కడ ఇలా అప్పులు అని మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్తున్నా నేను. ఓకే, అప్పులని కాదు అవినీతి గురించి కూడా మాట్లాడతారని అంటున్నారు. ఒక నిమిషం రెడ్డి గారు హోల్డ్ అవుట్ ఉండి. సంధ్యారాణి గారు కెమెరా మీరు మళ్ళీ ఆన్ చేయాలి. సంధ్యారాణి గారు ఓకే చెప్పండి. సంధ్యారాణి గారు, ఈ రోజు కూడా ఇటు బీఆర్ఎస్ అయితే టోటల్గా ప్రిపేర్ అయిపోయింది. ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అనేది. కేసీఆర్ రాకపోయినప్పటికీ కూడా ఆయనకు సంబంధించిన నేతలు ఏం మాట్లాడాలి అనే దానిపై నిన్ననే ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ అంశాలు ఏవి అనేది వాళ్ళకి నోట్ కూడా ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ మరి ఏం చేయబోతుంది? అది బీఆర్ఎస్ ఏ విధంగా అయితే కాంగ్రెస్ 1 year పాలన ఎండగట్టాలని సిద్ధమైందో అదేవిధంగా బీజేపీ కూడా ఉందా? లేకపోతే పోనీలే కేంద్రంలో కొట్టుకున్నా కానీ రాష్ట్రంలో మేము ఒకటే అంటూ కూడా వదిలేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ చెప్తున్నట్లు కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటే అని. అయితే ఇందులో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నదని. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అనేది ప్రజల యొక్క పూర్తిగా ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు చూడండి, గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ లో ఎవరెవరు ఏ హోదాలలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తిగా కూడా వాళ్ళ నాయకత్వం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు, కండువాలు మార్చుకున్నారు. ప్రధానమైనటువంటి హోదాలలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ఉన్నది. తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎవరెవరు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలకి, ఏ హోదాలలో ఉన్నారో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అయితే ఇందులో 100కు 100% ప్రజల విశ్వాసం, ప్రజల నమ్మకాన్ని వారు కళ్ళగట్టినట్టుగా చూపెడతా ఉన్నారు. మీదికి మాత్రం తిట్టుకోవడం, దూషించుకోవడం, లోపల మాత్రం ఎవరైనా నువ్వైనా నేనైనా ఒకటే, మనోళ్ళే కదా ప్రధాన పాత్రలో ఉండేదనేటువంటి ఒక లోపాయికారి ఒప్పందాన్ని ప్రజల ముందు ఇవాళ వాళ్ళు చూపెడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ 100కు 100% భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు ఉంటది. ఇవాళ గంపడి ఆశలు చూపెట్టి ఇవాళ ఏదైతే అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజలు అభివృద్ధి కాదు, అసలు అభివృద్ధి కాదు, మేము కనీసం మమ్మల్ని బతకనిస్తే చాలు అనేటువంటి ఆలోచన ఇవాళ ప్రజల లోపల వచ్చింది. ఒక భయాలందోకరణమైనటువంటి వాతావరణంలో ఇవాళ ప్రజలు జీవిస్తా ఉన్నారు. ఇవాళ నిజంగా నేను చెప్తా ఉన్నాను, మొదటి నుండి కూడా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ప్రజల వైపు నిలబడి ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యాచరణని
ఇవాళ ఎత్తి చూపెడుతూ ప్రజల వైపు నిలబడ్డది భారతీయ జనతా పార్టీ. ఓకే. ఇవాళ మీరు చూడండి, రాజకీయాలలో విశ్రాంతి ఉండదు. అవును. ఇవాళ ఈ ఏడాది కాలంగా నోరు విప్పనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు తెలుసు, ప్రజల వైపు నిలబడి కొట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ అనేది ప్రజలకు తెలుసు. ఇవాళ 100% ప్రజలు ఏదైతే భయంతోటి భయాందోళనతోటి వాళ్ళ ప్రజలు గురైతా ఉన్నారో, ఇవాళ మమ్మల్ని కనీసం ఒక పూట తిని బతకనిస్తే చాలు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉన్నారు. తప్పకుండా వారికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది. ప్రతి విషయంలో ప్రతి క్షణం కూడా ప్రజల కోసం నిలబడతాము. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశం మీద కూడా ఎత్తి చూపెడుతూ ఇవాళ పోరాటంలో ముందుంటది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే ఈ కార్యాచరణని రాష్ట్ర పార్టీ తీసుకున్నది. తప్పకుండా ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలను తీసుకున్నాం. విశేషమైనటువంటి స్పందన ప్రజల లోపల ఉన్నది. మాకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటదనేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజల లోపల మేము నింపుతా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సంధ్యారాణి గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న రజితారెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా శేషు గారికి కూడా. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, మొత్తానికి కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మరి కాసేపట్లో అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అందశ్రీ గారికి, రమణ గారికి, గంగాధర్ గారికి వీరందరికీ కూడా సన్మానం చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఎందుకంటే ఇందులో వారు భాగమై ఉన్నారు కాబట్టి. అదేవిధంగా ఆవిష్కరణ అనంతరం శీతాకాల సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో వాడి వేడి చర్చలు జరిపేందుకు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నంలో ప్రణాళికలు అయితే రూపొందించుకున్నాయి. మరి ఇందులో ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం ఆహ్వానించిన విధంగా కొత్త తెలంగాణ తల్లి ఆవిష్కరణకైనా వస్తారా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వీటిపై మరి కాసేపట్లో అయితే ఉత్కంఠ వీడనుంది.